IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణలో బీఆర్ఎస్ 28 నాటికి ఉంటుందా? ఒకవేళ మీరు అన్నట్టు వేరే పార్టీలో మెర్జ్ అయి ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ పునాది ఉంటుందా ఉండదా ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేను ఇప్పటికి కూడా బలంగా నమ్ముతున్నా, బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉన్నది. భవిష్యత్తు లేదని కాదు. కేటీఆర్తో, హరీష్ రావుతోనా? అది చెప్తా. ఈవెన్ కేసీఆర్తోనూ ఉండొచ్చు. కేసీఆర్ ఇప్పటికి కూడా తన వ్యవహార శైలిని పద్ధతిని మార్చుకొని చేసిన తప్పులు చాలా చేసినాడు. ఆ తప్పులు కూడా ఆయన చేయకుండా మళ్ళీ ఏదో ఒక రూపకంగా నేను తప్పులు చేసినా అని అది ప్రజలకు కూడా చెప్పాలి. ఇట్లా చేసినా చేయకుండా ఉంటే బాగుండేది. ఆయన ఇప్పటికి కూడా జనాలను కలవసి జనాల్లో తిరుగుతే బాగుంటుంది. ఇప్పటికి కూడా జనాలు కలుస్తున్నాడు. ఇప్పటికి కూడా ఫామ్ హౌస్కి పోతే మళ్ళీ అదే సంతోషరావు అపాయింట్మెంటే కావాలి, అది మానుకోవాలి. ఇప్పటికి కూడా అధికారం పైన 8 నెలల తర్వాత కూడా ఎవరన్నా కనీసం పోయి కలుద్దామంటే కూడా కలిసే అవకాశం లేదు. ముఖ్యమంత్రి అయిపోయి ఇప్పుడు మాజీ మంత్రి 8 నెలలు అవుతుంది. 8 నెలల తర్వాత కూడా కేసీఆర్ ఇప్పటికీ అక్కడ పోయించిన వాళ్ళు నాకు చాలామంది మిత్రులు వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నా, ఇప్పటికి కూడా కేసీఆర్ వ్యవహార శైలి ఏం మాత్రం మారలేదు. ఆ విధంగా ఉంటే మాత్రం కష్టమవుతుంది ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్కు ఇంకా కూడా ఫ్యూచర్ ఎందుకు పోలేదంటే, ఇప్పటికి కూడా నా ఉద్దేశంలో బీజేపీకి ఎలక్షన్లో కేవలం ఎంపీ ఎలక్షన్స్కి మాత్రమే దానికి స్పందన వస్తున్నది. 2019లో 4 ఎంపీలు గెలిచారు, 2024లో 8 మంది ఎంపీలు గెలిచారు. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక సంస్థలలో కూడా పెద్ద ఎత్తున పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, అవి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థ కానీ లేకపోతే మిగతాది కానీ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో అప్పుడు బీజేపీ గెలవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ యొక్క అప్పుడు దిగజారుతాను. కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్లోకి రావడం, జనాలు అప్పుడు బలంగా నమ్మింది ఏంటంటే కాంగ్రెస్ కోట్లు వేసి మనం గెలిపిస్తే కార్పొరేటర్స్ అంతా పోయి మళ్ళీ బీఆర్ఎస్లే కలుస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే టీడీపీ, కూటమి, జనసేన, బీజేపీ అంతా మిక్స్ అయ్యి తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనేది చంద్రబాబు ప్లాన్ అనేది చర్చ. ఏమంటారు? ఇప్పుడు నేను మొదలే చెప్తాను, నేను చెప్పిన తర్వాత చెప్తాను. కాబట్టి ఇప్పటికి కూడా ఏంటంటే బీఆర్ఎస్కు రాజకీయ భవిష్యత్తు ఉన్నది. కానీ ఆ పార్టీ వ్యక్తిగతంగా మిగతా అన్ని సమస్యలను పరిష్కరించుకొని చిత్తశుద్ధిగా ప్రజల దగ్గరికి పోయి ప్రజల సమస్యలను వాళ్ళు తీసుకొని పోరాటం చేస్తే భవిష్యత్తు ఉంటుంది, ఉండదని కాదు. ఎందుకంటే బీజేపీకి ఇప్పటి వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు లేదు, అది గ్రామీణ ప్రాంతాలకు పోలేదు. కేవలం ఎంపీ ఎలక్షన్స్లో అది మోడీ యొక్క పేరుతోనే గెలిచింది. ఇప్పుడు నీకు ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పింది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మొన్న మనకి ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలలో బై ఎలక్షన్ వచ్చింది. ఆమె చనిపోయింది కాబట్టి, సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు చూడండి, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ గారు పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది. కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడ సికింద్రాబాద్లో మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఈవెన్ చేవేలలో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. 3 ఎంపీలు గెలిచారు. కానీ అదే సికింద్రాబాద్ ఎమ్మెల్యే బై ఎలక్షన్లో బీజేపీ గెలవలేకపోయింది. ఎవరు గెలిచింది అక్కడ? కాంగ్రెస్ గెలిచింది. అంటే ఇప్పటికి కూడా ఎంపీ ఎలక్షన్లో మాత్రమే బీజేపీకి పట్టుంటున్నది, కొంత ఆదరణ ఉంటున్నది. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ మొదలు పెడితే స్థానిక ఎలక్షన్స్ వరకు, అంటే అటు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీలో మొన్న జరిగినాయి, అది ఒక ఎక్సెప్షన్, ఒక వేరే. కానీ గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో వాటిలో ఎప్పటికి కూడా బీజేపీ పెద్దగా బలం కానీ లేకపోతే దాని ప్రభావం కానీ చూపెడతలేదు. కాబట్టి ఇప్పటికి కూడా బీజేపీ ఈ ఎమ్మెల్యే నుంచి వెళ్ళి కింది స్థాయి ఎలక్షన్ల వరకు ఈ ఎంపీ ఎలక్షన్స్ ఉన్న దాని ప్రభావం కానీ శక్తి కానీ లేదు. కాబట్టి ఇప్పటికి కూడా బీఆర్ఎస్కు అవకాశం ఉన్నది ఒకటి. కాబట్టి వాళ్ళు ఎట్లా చేసుకుంటారనే తర్వాత ఇంకోటి ఉండేది ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన కూడా ఏ విధంగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా, ఒక మంచి పరిపాలన ఇస్తుందా, ఇస్తే వీళ్ళకి వస్తుంది. లేదు వీళ్ళు కూడా వైఫల్యం చేయండి, పరిపాలన సరిగ్గా చేయక, ఇచ్చిన హామీలు సరిగ్గా చేయక, అవినీతి ఆరోపణలు అది బీఆర్ఎస్ ఎట్లా ఎదుర్కొంటుందో వీళ్ళు కూడా అట్లా ఎదుర్కొంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ 2028లో బీఆర్ఎస్కు కేసీఆర్కు పొలిటికల్ లైఫ్ ఉంటుంది.